భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ ప్రాతస్మరణ స్తోత్రం చూస్తున్నాం. మొదటి శ్లోకంలో చివరి పాదం చూస్తాం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. అహం స్మరామి. అహం ప్రాతకాలే స్మరామి, అనుదినం స్మరామి. హృది సంస్ఫురదాత్మతత్వం అది చూసాం మనం. హృది సంస్ఫురదాత్మతత్వం అంటున్నప్పుడు అపరోక్షం, సాక్షాత్తుగా తెలుస్తున్నటువంటి హృదయంలో అని. సచ్చిత్ సుఖం, సత్యం జ్ఞానం అనంతం, సచ్చిదానంద స్వరూపం, స్వరూప లక్షణం చూస్తున్నాం. పరమహంస గతి, పరమహంస అంటున్నప్పుడు ముముక్షువులు లేదా సన్యాసులు అని. పరమహంస సన్యాస విధానం కదా, విధంగా పరమహంసలు. ముక్త పురుషులు లేదా సన్యాసం రెండు రకాలుగా చెప్పుకుంటాం. విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం అన్నప్పుడు అపరోక్ష జ్ఞానం కలిగి సన్యాసం తీసుకుంటున్నటువంటి వాళ్ళు, విధి సంరక్షణార్థం, లోక సంగ్రహార్థం సన్యాసం తీసుకుంటున్నటువంటిప్పుడు దాన్ని విద్వత్ సన్యాసం అని. వేత్తుం ఇచ్చా వివిధిష, తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఇతర కర్మలను త్యజించి సన్యాసం స్వీకరించడాన్ని వివిధిష అంటే వేత్తుం ఇచ్చా. ఆ వివిధిషాపూర్వక సన్యాసం, తెలుసుకోవాలి, ఆత్మస్వరూపాన్ని విచారించాలి అని సన్యాసించడం. అక్కడ సామాన్యంగా సన్యాస శ్రవణం కుర్యాత్ అని విధి కూడా తెలుస్తుంది. ఆ విధంగా పరమహంస గతి ఇద్దరికి కూడా, ఆ విధంగా ముముక్షులందరికీ కూడా గతి లక్ష్యమైనటువంటి ఎవరు? అతురీయం, చతుర్థమైనటువంటి, అంటే ఈ అవస్థాత్రయ సాక్షి, అవస్థాత్రయాతీత, ఈ అవస్థలు లేనటువంటి అవస్థాత్రయ సాక్షి. సాక్షి అన్నప్పుడు చెప్పుకున్నాం మనం, సాక్షి సాక్ష్యము, ఈ రెండింటిలో కూడా సాక్ష్య విషయము, సాక్షి ద్రష్ట, ఈ రెండింటిలో ఇతరేతరాశ్రయ దోషం, అన్యోన్యాశ్రయం లేదు. ప్రమేయం అంటున్నప్పుడు అన్యోన్యాశ్రయం చెప్పుకోవచ్చు. ప్రమాత ప్రమేయం మీద ఆధారపడి, ప్రమేయం ప్రమాత మీద ఆధారపడినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ప్రమాత ప్రమేయం ఇద్దరు ఒకసారిగానే ప్రకటమవుతున్నారని. జ్ఞాత జ్ఞేయం రెండు ఇద్దరు కూడా ఒకసారి ప్రకటమవుతున్నారు. సాక్ష్యం చెప్పుకున్నప్పుడు, సాక్షి భావం చెప్తున్నప్పుడు, సాక్షి స్వరూపము, సాక్ష్య విషయం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి లేదు. అంటే సాక్షిలో ఉండే సాక్షిత్వం, ప్రకాశకత్వం, అది దాని స్వరూపం కానీ ఇతర విషయాల మీద ఆధారపడలేదు. కాబట్టి సాక్ష్య ప్రపంచం ఉన్నప్పుడు, ప్రపంచం కనిపిస్తున్నప్పుడు ప్రకాశింపజేస్తుంది. అది లేనప్పుడు దాని అభావాన్ని కూడా ప్రకాశింపజేస్తా ఉంది సుషుప్త అవస్థలో. సో ఆ విధంగా సుషుప్త అవస్థలో కూడా ఈ జాగ్రత్తకాలీన స్వప్నకాలీన అనుభవాలు లేని దశలో కూడా ప్రకాశక స్వరూపంగా ఉంటూ, ఆ విధంగా ఈ అవస్థాత్రయాన్ని అంటకుండా, అవస్థాత్రయంలో అనుగతంగా అవస్థాత్రయాన్ని ప్రకాశింపజేస్తూ అని. సాక్షి అంటే విట్నెస్ అన్నప్పుడు ఇరుపక్షాలకు సంబంధించకుండా విషయాన్ని మాత్రం, అది అర్థం, సహజార్థం అదే. ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాడు, కానీ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు, నిష్పక్షపాతంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పేటువంటి వాడు అని ఆ అర్థం ఇక్కడ కూడా. ఆ విషయంతో, కనిపించే విషయంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి, తాదాత్మ్యం పొందనటువంటి వాటిని ప్రకాశింపజేస్తున్నటువంటి, రెండు కూడా సంబంధము లేదు, అసంగ ప్రకాశక అని. తురీయం, ఆ విధంగా యస్వప్న జాగర సుషుప్తం అవైతి, తెలుసుకున్నటువంటి నిత్య శుద్ధ స్వరూపము, నిత్యం అవైతి. స్వప్న జాగర సుషుప్తి ఏ అవస్థలున్నా కూడా, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల్లో విషయాలు విశేష జ్ఞానాన్ని కలిగిస్తూ, విశేష జ్ఞానానికి కారణము రైట్ సన్నిధి మాత్రేనా. ఆ విశేషాలు లేనప్పుడు జ్ఞాన అభావానికి కూడా కారణమవుతా ఉంది సన్నిధి మాత్రేనా. సన్నిధితోనే అని. సూర్యుడు సర్వలోక ప్రకాశక జగచ్చక్షు, సర్వలోక ప్రకాశక అంటున్నప్పుడు ఆయన ఏం చేస్తూ ప్రకాశింపజేస్తున్నాడు? కేవలం సన్నిధి మాత్రమే. ఆ విధంగా ఇక్కడ అటువంటి బ్రహ్మ శబ్దాన్ని ముందే మనం మొదటి రోజు చూసాం. బృంహి వృద్ధౌ ధాతువు నుంచి ఏర్పడతా ఉంది బ్రహ్మ శబ్దం. నిరతిశయ మహత్ స్వరూపం అని, సర్వవ్యాపక స్వరూపం. సత్యము అంటున్నప్పుడు నిరతిశయం అంటున్నప్పుడు త్రికాలాలలో, మూడు కాలాల్లో కూడా, ఎటువంటి కాలంలో కూడా దానికి అభావము లేనటువంటి సత్యం. జ్ఞానం అంటున్నప్పుడు కూడా ఏ కాలంలో కూడా దానికి ప్రకాశము లేకపోవడం అనేది లేనటువంటి, డబల్ నెగేషన్.
ప్రకాశకాభావానికి ప్రకాశాభావం లేనే లేదు. అటువంటి నిత్య జ్ఞాన స్వరూపము. అదేవిధంగా అనంతము, ఎటువంటి పరిచ్ఛిన్నత కూడా లేని దేశకాల వస్తు పరిచ్ఛేదాలని 3 రకాలుగా పరిచ్ఛేదాలు, ఎటువంటి పరిచ్ఛేదము లేనటువంటి అఖండ స్వరూపము, అది బ్రహ్మ. మహత్ నిరతిశయ మహత్ స్వరూపము తద్బ్రహ్మ. అటువంటి ఆ బ్రహ్మ స్వరూపము నిష్కలం, కళారహితం. కళ అంటే అవయవాలు, అంశ. లోకంలో మనము ఎక్కడ ఏ వ్యవహారం చూస్తున్నా కూడా సర్వత్రా అహం ఇదం అనే విభాగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అహం ఇదం అనే విభాగాలే తెలుస్తూ ఉన్నాయి. ఇటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ విభాగం ఇది మౌలిక భేదం, ఎసెన్షియల్గా భేదం. లేదా భేదము అని వేదాంతి భేదము అని చెప్పి భేదాన్ని నిరాకరిస్తున్నప్పుడు, నిషేధిస్తున్నప్పుడు ఏ భేదాన్ని నిషేధిస్తున్నాడంటే ప్రధానంగా ఇదే భేదం, అహం ఇదం అనే భేదం. అహం ఇదం అనే భేదంలోనే మిగతా భేదాలన్నీ కూడా దాంట్లో కలిసిపోతాయి. పంచభేదాలు చెప్తారు ద్వైత సిద్ధాంతంలో కదా, పంచభేదాలు చెప్తారు ద్వైతులు. భేదాన్ని నిరూపిస్తున్నప్పుడు జగద్భేదము అంటే ఘటపటాదుల్లో ఉండే భేదం. ఘటం పటం కంటే వేరుగా ఉంది, పటం పుస్తకం కంటే వేరుగా ఉంది అని, ఆయా వస్తువులు ఒకదానికంటే ఒకటి వేరుగా ఉన్నాయి, జగద్భేదం అది. ఆ తర్వాత జగత్తుని నేను చూస్తున్నాను అని చైత్రమైత్రాదుడు, నేను చూస్తున్నాను జగత్తును, సో జగత్తు కంటే నేను వేరుగా ఉన్నాను, జగత్ జీవభేదం. ఆ తర్వాత జీవ భేదం, చైత్ర మైత్రం పశ్యతి, సో చైత్రుడు మైత్రుడి యొక్క మిత్రుడు లేదా మైత్రుడి యొక్క తనయుడు. ఈ విధంగా ఈ జీవ భేదం, 3వ భేదం జీవ భేదం. ఆ తర్వాత ఈశ్వరుని తీసుకొచ్చి జీవేశ్వర భేదం. ఈశ్వరుడు ఉపాస్య లక్ష్య, పొందదగినటువంటి వాడు, ఆ ఈశ్వరుడు లోకం పొందదగినటువంటిది అని. ఆ విధంగా ఈశ్వరుడు అంతర్యామి, నియంత, జగత్కర్త, జగత్ స్థితి లయ ప్రళయకర్త అని చెప్పి, స్థితి ఉత్పత్తి స్థితి లయకర్త అని ఈశ్వర జీవ భేదం. ఆ తర్వాత ఈశ్వర జగద్భేదం, జగత్తుని ఈశ్వరుడు సృష్టించాడు అని. సో ఆ విధంగా 5 భేదాలు ఈ పంచభేదాలు. ఈ పంచభేదాలు ఎక్కడ, ఈ పంచభేదాలు ఏ విధంగా ఉన్నాయంటే వాస్తవంగా పారమార్థికంగా ఉన్నాయని చెప్పేవాళ్ళు ద్వైతం. అది ద్వైత సిద్ధాంతం. ఇక్కడ ద్వైతంలో ఏం చెప్తున్నాము, ఇటువంటి విభాగాలు ఏవి లేనటువంటి చైతన్యం. ఏదా చైతన్యము? ఇటువంటి విభాగాలు లేనటువంటి చైతన్యం ఎక్కడో ఉంది అని కాదు కదా తెలుసుకునేది. లేదా ఇటువంటి విభాగాలు లేనటువంటి బ్రహ్మస్వరూపం ఒకటి ఉంది, దాన్ని నేను పొందాలి అని కూడా కాదు. ఇటువంటి విభాగాలు, ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో 5 విభాగాలు, వీటి ఆధారభూతంగా ఉండే విభాగం అహం ఇదం. మౌలికంగా అది ద్వైత విభాగం. ఈ విభాగం అంతా కూడా అనిత్యము, మిథ్య. ఈ విభాగం వాస్తవం కాదు, అజ్ఞాన కల్పితమని, అది జగన్మిథ్యాత్మ బుద్ధి. రైట్. ఆ జగన్మిథ్యాత్మ బుద్ధి ద్వారా ఈ భేదాలు ఏవైతే కలుగుతున్నాయి, భేద భావన ఏదైతే కలుగుతుందో ఇది అవాస్తవం అనే విషయాన్ని నిశ్చయించి, నిర్ణయించి, విచారణ ద్వారా నిర్ణయించాలి. దీన్ని విచారించి నిర్ణయించి ఆ నిర్ణయంలో స్థితమై ఆ స్వరూపంలో ఎక్కడైతే ఈ భేదాలు ఏవి లేవో ఆ తత్వము, ఆ తత్వం ఏ విధంగా ఉంటుంది? భేదరహితంగా, ఏకాత్మకంగా, కేవలమై ఉంటుంది. ఆ అద్వితీయ స్వరూపం, అందులో విభాగాలు ఏ విధంగానూ లేవు. నిష్కలం తద్ నిష్కలం బ్రహ్మ. ఆ నిష్కల బ్రహ్మ, కళారహిత, అవయవరహిత, ఈ విధంగా విభాగాలు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆ బ్రహ్మయందు ఆరోపితమైనటువంటివి. ఆ ఆరోపితమైన తత్వాలు వాస్తవం కాదు. దానికి అధిష్టానంగా ఈ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అది అహం, నేను, ప్రత్యేగాత్మ. ఆ తత్వాన్ని సంస్ఫురత్ హృదయంలో, బుద్ధి గుహలో సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా. సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా అంటున్నప్పుడు సకల బుద్ధి ప్రత్యయాలే సర్వప్రపంచమని. అందుకని భాష్యకారులు మనస్పందన మాత్రమే జగత్ అంతా కూడా మనస్పందన మాత్రం, మనస్సు యొక్క స్పందన. మనస్సు ఈ జగత్తుని ఈ విధంగా గమనిస్తూ విధంగా తెలుసుకుంటూ ఉంది. మనస్ స్పందిస్తున్నప్పుడే జగత్తు. మనస్సు అహం ఇదం అనే విధంగా స్పందిస్తూ ఉంది. అహం అనే ఒక వృత్తి, ఇదం అనే వృత్తులు. ఈ అహం ఇదం వృత్తుల వ్యవహారం ఏదైతే ఉందో, వృత్తి రూప వ్యవహారం ఏదైతే ఉందో అదే జగత్తు. రైట్. ఆ వృత్తి రూపాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి బుద్ధి సాక్షి, సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా ఎవరిని? ఈ తద్బ్రహ్మనిష్ఠం, విభాగరహితం అటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని, ఆ బ్రహ్మకే లక్షణాలు సచ్చిత్ సుఖం, పరమహంస గతి మిథ్య, అది నా స్వభావము అని. ఈ విధంగా అహం పదం యొక్క లక్ష్యార్థం.
అహం పదం యొక్క యాథాత్మ్యం, రైట్, తన యథార్థ స్వరూపాన్ని నిర్ణయించడం, విచారించి నిర్ణయించడం. ఈ విధంగా మనం కూడా ఇక్కడ హృది సంస్ఫురత చూస్తున్నాం. ఎప్పుడు హృది సంస్ఫురతు? సదా, ఎప్పుడు కూడా, సదా, ఎల్లప్పుడూ హృదయంలో ప్రకాశిస్తూనే ఉంది, రైట్. అందుకనే సదా అహమస్మి సదా భామి, నేనున్నాను, సదా ప్రకాశిస్తున్నాను, ప్రకాశించకుండా ఎప్పుడు లేను, రైట్. సో ఆ విధంగా సత్ చిత్ సుఖ స్వరూపంగానే ఉంటున్నాను అని ఈ విధంగా ఇవన్నీ ఇరువైపుల లక్షణాలు వెళ్తున్నాయి. సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం అని ఈ తత్వాలని అది కూడా చూసాం కదా. ఏదైతే ఈ విధంగా, ఎవరైతే ఈ విధంగా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను ప్రకాశింపజేస్తున్నారో ఆ బ్రహ్మ, తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ నేనై ఉన్నాను, ప్రత్యేగాత్మ. ఎందుకంటే నిష్కలం, విభాగరహితం అని. అంతేగాని నచ భూత సంఘ, భూతానాం సంఘ సమూహ, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివీ, జల, తేజ, వాయు, ఆకాశ, ఈ పంచభూతాల ద్వారా, పంచభూతాలు రెండు రకాలుగా చెప్పుకుంటాం. తన్మాత్రలని, తర్వాత పంచమహాభూతాలని. తన్మాత్రలు అంటున్నప్పుడు తన్మాత్రలనే అపంచీకృత పంచమహాభూతాలు, అవి 5 వాటిని పంచభూతాలు అంటున్నాం. కాకపోతే పంచీకరణం అంటే స్థూలీకరణం. ఈ పంచీకరణ ప్రక్రియ ద్వారా స్థూలత్వాన్ని పొందుతున్నాయి ఈ పంచమహాభూతాలు. స్థూలత్వం అన్నప్పుడు కూడా, స్థూలత్వం అన్నప్పుడు బాహ్యేంద్రియ గ్రాహ్యత్వం స్థూలత్వం. బాహ్యేంద్రియాల ద్వారా ఈ చక్షురాది ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ చక్షురాది ఇంద్రియాలకు తెలిసేటువంటి విషయాలన్నీ కూడా స్థూల విషయాలు, రైట్. సో ఆ స్థూలత్వం ఆ స్థూలత్వమే ఈ పంచీకరణం అని చెప్తున్నప్పుడు, రైట్. ఆ విధంగా ఈ స్థూలత్వము లేనప్పుడు వాటిని సూక్ష్మభూతాలని, అవి ఇంద్రియ గ్రాహ్యాలు కావని, రైట్. సో ఈ స్థూలంగా ఇంద్రియ గ్రాహ్యాలైనటువంటి పృథివీ, జల, తేజో, వాయురాకాశాలకి ఆధారభూతంగా, కారణ రూపంగా ఉండేటువంటి పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రల నుంచి సూక్ష్మ శరీరం ఏర్పడుతూ ఉంది. పంచతన్మాత్రలు మళ్ళీ మాయాశక్తి నుంచి ఉద్భవం అవుతున్నప్పుడు ఆ మాయాశక్తి త్రిగుణాత్మిక, సత్వరజస్తమో గుణాత్మిక అని చెప్పుకుంటున్నాం. సో కారణ గుణాలు కార్యంలో ఉంటాయి. ఆ విధంగా సత్వరజస్తమో గుణాత్మకమైన మాయ నుంచి ఉత్పన్నమైనటువంటి తన్మాత్రలు అవి కూడా సత్వరజస్తమో గుణాత్మకంగా ఉంటాయి. సత్వరజస్తమో గుణాత్మకంగా ఉన్నా కూడా అవాంతర భేదాలు ఉన్నాయి. ఆకాశం వాయువు కాదు, వాయువు తేజస్సు కాదు. ఆ విధంగా ఆకాశాది పంచభూతాలు అవి తన్మాత్రలు. తన్మాత్ర అనే పదాన్ని కూడా తత్ ఏవ, తన్మాత్ర, ఆకాశం మాత్రమే, ఇక మిగతా స్వరూపం ఏమీ లేనటువంటి కేవల ఆకాశం. అందుకనే ఆకాశ తన్మాత్రను మళ్ళీ శబ్ద తన్మాత్ర అని చెప్పుకుంటాం. శబ్ద తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, ఆ విధంగా పంచతన్మాత్రలు, రైట్. వాటిలో సత్వరజస్తమో గుణ అంశాలు ఉన్నాయి. సత్వాంశం నుంచి ప్రత్యేకంగా ప్రతి ఒక్క తన్మాత్రల యొక్క సత్వాంశం నుంచి ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఉత్పన్నం అవుతా ఉంది. ఆకాశ తన్మాత్ర నుంచి కర్ణేంద్రియం, శ్రోత్రేంద్రియం, వాయు తన్మాత్ర నుంచి త్వగింద్రియము, రైట్. అదేవిధంగా తేజో తన్మాత్ర నుంచి చక్షురింద్రియము, జల తన్మాత్ర నుంచి జననేంద్రియము, పృథివీ తన్మాత్ర నుంచి గుదేంద్రియము. కర్మేంద్రియ కలిపామా? చక్షురాది ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, రైట్. ఆకాశ తన్మాత్ర శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, తేజో తన్మాత్ర నుంచి చక్షురింద్రియము, ఠీక్. సో ఆ విధంగా చక్షురాది ఇంద్రియాలు, రైట్. రసనేంద్రియం, జల తన్మాత్ర నుంచి రసనేంద్రియం, పృథ్వీ తన్మాత్ర సత్వాంశం నుంచి ఘ్రాణేంద్రియం, జ్ఞానేంద్రియాలు. అదేవిధంగా ఆయా తన్మాత్రల యొక్క రజో అంశం నుంచి కర్మేంద్రియాలు, రైట్. అదేవిధంగా ఈ మిగిలిన తమో అంశం ఏదైతే ఉందో, ఈ తమో అంశము, పంచతన్మాత్రల తమో అంశము పంచీకరణ ద్వారా, మిశ్రీకరణం, ఈ 5 విడివిడిగా ఆకాశవాయు తేజ జల పృథివీలు విడివిడిగా ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోవడం, అన్నిటిని కూడా సగభాగంగా తీసుకుని మిగిలిన సగభాగాన్ని, ఆకాశ తన్మాత్రలో తమో అంశము సగభాగమై అంటే 2 సగాలుగా విడి, ఆ రెండవ అంశం మళ్ళీ 4 అంశాలుగా విడిపోయి, ఈ 4 అంశాలు ఇతర తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటితో అవి కూడా ఈ 5 తన్మాత్రలు కూడా తమో అంశాలు సగం సగంగా విడి ఉంటాయి. సో ఈ రెండవ అంశం ఆకాశంలో ఏదైతే 4 అంశాలుగా విడిపోయి ఉందో, ఈ 4 అంశాలు వాయు, జల, తేజ, పృథివీల యొక్క పూర్వార్థంతో కలిసి
అదేవిధంగా వాయువు యొక్క ద్వితీయార్థంలో చతుర్భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 భాగాలు ఆకాశ, తేజ, జల, పృథివీలతో కలిసి ఆ విధంగా అన్ని కలిసిపోయి ఆ విధంగా పంచమహాభూతాలు, ఆకాశ పంచమహాభూతం, అందులో ఆకాశం సగభాగం ఉన్న మిగిలిన సగభాగము పృథివీ, జల, తేజో, వాయువులు ఉన్నాయి. వాయువులో వాయువు సగభాగం ఉన్న మిగిలిన భాగంలో ఆకాశ, తేజ, జల, పృథివీలు ఉన్నాయి. ఈ విధంగా ఆ పంచమహాభూతాలు, ఆ పంచీకృత పంచమహాభూతాలు బాహ్యేంద్రియ గ్రాహ్యాలని మనకు లోకంలో ఏవైతే పృథివీ, జల, తేజో, వాయు కార్యాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఈ పంచీకృత పంచమహాభూత కార్యాలు. అదేవిధంగా ఈ స్థూల శరీరం ఏదైతే కనిపిస్తా ఉందో ఇది కూడా పంచీకృత పంచమహాభూతాల కార్యం. అది భూత సంఘ. పంచీకృత పంచమహాభూతాల కార్యం ఈ స్థూల శరీరం కానీ, అపంచీకృత పంచమహాభూత కార్యాలైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణము, ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరాలు, ఇవన్నీ తన్మాత్రల నుంచి అది కూడా భూత సంఘమే. ఈ కార్యకరణ సంఘాతం భూత సంఘ నచ నహమస్మి, అహం న భూత సంఘ అస్మి, ఇది ఉపాధి. ఈ భూత సంఘమే అవస్థాత్రయ ప్రక్రియ. అదే అవస్థాత్రయ ప్రక్రియ ఇక్కడ చూస్తున్నాం కదా, స్వప్న, జాగర, సుషుప్తమ వైద్యం అంటున్నప్పుడు. అదేవిధంగా పంచకోశ ప్రక్రియలో పంచకోశాలని చెప్తున్నప్పుడు ఈ భూత సంఘం కార్యకరణ సంఘాతాన్నే పంచకోశాలుగా చెప్తారు. అన్నమయ కోశం స్థూల శరీరం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, ఈ 3 కూడా సూక్ష్మ శరీరంలోకి, ఆనందమయ కోశం కారణ శరీరం అని. సో ఈ 5 కోశాలు, ఈ 5 కోశాలకు అతీతంగా ఆత్మస్వరూపం. ఈ 5 కోశాలు, పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అదే భూత సంఘ, అదే కార్యకరణ సంఘాతం. ఆ కార్యకరణ సంఘాతం ఈ చైతన్య స్వరూపానికి ఉపాధిగా ఉన్నటువంటి ఈ కార్యకరణ సంఘాతం దేని ఎందైతే అజ్ఞాన దశలో తాదాత్మ్యం కలుగుతా ఉందో, అహం గచ్చామి అంటున్నాడు, అహం గచ్చామి అని వెళ్తున్నాం ఇటు నుంచి అటు. వెళ్తున్నది ఎవరు? ఆ గమనం ఎక్కడుంది? శరీరంలో, స్థూల శరీరంలో గమనం ఉంటాం. ఆ స్థూల శరీరంలో ఉండే గమనాన్ని అహం అనే పదంతో జోడించి నేను వెళ్తున్నాను అని చెప్తూ, నేను అనే భావన ఆ శరీరంలో కలుగుతా ఉంది. మనుష్యోహం అని చెప్తున్నట్టు మనుష్యత్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది? స్థూల శరీరానికి సంబంధించింది మనుష్యత్వం. బ్రాహ్మణోహం, సన్యాసి అహం, బ్రహ్మచారి అహం అంటున్నప్పుడు ఈ ధర్మాలు ఎక్కడి నుంచి వస్తుంది? స్థూల శరీరానికి సంబంధించినది. రైట్. ఆ స్థూల శరీరానికి సంబంధించిన ధర్మాలను తన యందు ఆరోపించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఆ అన్నమయ కోశంలో ఆరోపణ. అదేవిధంగా సుఖి అహం, దుఃఖి అహం, ఈ క్షుధాపిపాసలు ఏవైతే ప్రాణమయ కోశ ధర్మాలు ఉన్నాయో అవి తన యందు ఆరోపించుకోవడం. ఇదంతా కూడా ఈ భూత సంఘ, ఈ కార్యకరణ సంఘాతంలో తాదాత్మ్యం వలన అజ్ఞాన దశలో కలుగుతున్నటువంటి వాటిని వివేకం చేత పరీక్షించి, ఇవి కార్యకరణ సంఘాతానికి సంబంధించినటువంటి ధర్మాలు, ఆ కార్యకరణ సంఘాతానికంటే విలక్షణంగా నేనున్నా, కార్యకరణ సంఘాతానికి సాక్షి రూపంగా ఉన్నాను అని నచ భూత సంఘ, అహం భూత సంఘ నాస్మి, కింటు నిష్కలం బ్రహ్మ ఏవ అహమస్మి. ఆ నిష్కల బ్రహ్మస్వరూపము, కేవల చైతన్య స్వరూపము హృదయంలో నిత్యము స్ఫురిస్తూ ఉంది. చైతన్య స్వరూపంగా అస్మి అని స్ఫురిస్తూ ఉంది. రైట్. సో ఆ విధంగా తొంపదం యొక్క లక్ష్యార్థం చూస్తున్నాం ఇక్కడ. ఇంకా 2వ శ్లోకం చూద్దాం. ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యం. ఇక్కడ ముందు చూసాం మనము, ఇది ఇక్కడ తత్పదాన్ని విచారం చేస్తున్నారు. ఈ శ్లోకంలో తత్పద లక్ష్యార్థాన్ని చూస్తాం. ఎక్కడ కూడా విచారం అంటే వాచ్యార్థం నుంచి లక్ష్యార్థం వైపు వెళ్ళడం. వాచ్యార్థం నుంచి లక్ష్యార్థం వైపు ఎలా వెళ్తాము? వాచ్యార్థంలో సోపాధిక స్వరూపం ఉంది. వాచ్యార్థం అంటే రూఢి అర్థం, సోపాధిక స్వరూపం అది. ఆ సోపాధిక స్వరూపంలో 2 అంశాలు ఉన్నాయి, ఉపాధి, ఉపహితం. ఉపాధి, ఉపహితం ఈ 2 అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉపాధి అనాత్మ, జడస్వరూపము, దృశ్యము. రైట్. అది డిపెండెంట్ రియాలిటీ, ఈ ఉపహితం మీద ఆధారపడ్డటువంటి ఆరోపితమైనటువంటి తత్వము. ఇక 2వది ఉపహిత తత్వము. ఉపహితం చైతన్య స్వరూపం, ప్రకాశకం. ఉపహితం అని చెప్తున్నప్పటికీ అపరిచ్ఛిన్నం, అఖండం, ఏకరసం. సో ఈ రెండింటిని విడదీసి ఏదైతే స్వతంత్ర తత్వం ఉందో
ఆ స్వతంత్రతత్వాన్ని తెలుసుకోవడం, అదే స్వతంత్రతత్వం, అదే లక్ష్యార్థం. ఆ విధంగా వాచ్యార్థంలో సోపాధిక స్వరూపాన్ని దాటి ఉపాధులను గుర్తించి ఉపాధులను ఈ ఉపహిత స్వరూపం నుంచి వేరు చేసి వివేచనం, పృథక్కరణం, అదే విచారం. ఆ విధంగా వేరు చేసి తెలుసుకోవడం ఏదైతే ఉందో, రైట్, అది విచారం. సో ఆ విధంగా ఆ విచారం ద్వారా తత్పదం యొక్క లక్ష్యార్థాన్ని తెలుసుకుంటున్నాం. ఆ విధంగా ఇక్కడ 2వ శ్లోకంలో వాచ్యార్థం నుంచి లక్ష్యార్థం. సామాన్యంగా తత్పదం యొక్క వాచ్యార్థం అన్నప్పుడు ఈశ్వర, జగత్కర్త, రైట్, జగజ్జన్మాది కారణం ఈశ్వరుడు, సర్వశక్తిమాన్, సర్వజ్ఞ అని ఆ విధంగా పరోక్ష అని, ముఖ్యంగా పరోక్ష. ఈశ్వరుని అంగీకరించే అందరూ కూడా చేతన స్వరూపంగానే అంగీకరిస్తారు, రైట్. ఒక మహాశక్తి సంపన్నుడిగానే అంగీకరిస్తారు, కానీ పరోక్షంగా అంగీకరిస్తారు. ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ కాదు ఎక్కడో ఉన్నాడు అని ఆ విధంగా చెప్తారు, రైట్. ఆ విధంగా లోకంలో భావన, ఆ విధంగా లోకంలో ఆ విధంగా సహజంగా భావన ఉంటుంది. ఆస్తికులలో ఆ విధంగా భావన ఉంటుంది. నాస్తికులు లేదనే వాళ్ళకు చెప్పేది ఏముంది, ఆస్తికులు సామాన్యంగా ఈ విధంగా భావిస్తారు. అది వాచ్యార్థం, లోక ప్రసిద్ధార్థం. అక్కడి నుంచి ఈశ్వర స్వరూపాన్ని శాస్త్ర సహకారంతో విచారించి, రైట్, శాస్త్ర సహకారంతో త్వంపదార్థాన్ని చూస్తున్నప్పుడు హృది సంస్ఫురతం చెప్పుకున్నాం. అంటే పరోక్షంగా నాకు ఇక్కడ తెలుస్తా ఉంది. చేతనోహం చికీర్షన్ కరోమి అని నైయాయికులు కూడా, ద్వైతులు కూడా చేతనోహం, చేతన స్వరూపాన్ని, చికీర్షన్ ఇచ్ఛాంకురువన్, ఇచ్చగిస్తూ, ఇచ్చను ప్రకటింపజేస్తూ, కరోమి కార్యాచరణ చేస్తున్నాను అని కదా, చేతనోహం అని కదా వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా అక్కడ త్వంపద వాచ్యార్థము, త్వంపద లక్ష్యార్థము అనుభవ దిశలో వెళ్తుంటాం. అపరోక్షంగా ఇక్కడే త్వంపదార్థం ఎప్పుడూ అపరోక్షమే. వాచ్యార్థం తీసుకున్నా, లక్ష్యార్థం తీసుకున్నా అపరోక్షంగానే, రైట్. సో అలా కాకుండా తత్పదము శాస్త్ర ప్రధానంగా శాస్త్రము ద్వారా తెలియబడతాం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎలా నిర్ధారిస్తాం? జన్మాద్యశయత అనే బ్రహ్మసూత్రాల్లో బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిరూపించడానికి తటస్థ లక్షణం ద్వారా చెప్తారు. ఆ తర్వాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని 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 జన్మాద్యశయత తటస్థ లక్షణము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్వరూప లక్షణం. సో ఆ విధంగా యతో వా ఇమాని భూతాని జాయంతే, భృగువల్లిలో తైత్తిరీయంలో భృగువల్లిలో వస్తాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత విసంవిశంతి, అది తటస్థ లక్షణం కదా. భాగవతంలో కూడా అదే శ్లోకాన్ని భాగవతంలో కూడా పోతనామాతలు రాస్తారు కదా, యవ్వని చే జనించు జగమవ్వని యందు నయుండు లీనమై యవ్వని యందు డిందు అని. సో ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపం, ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని శృతి ప్రతిపాదిస్తా ఉంది. ముందు తటస్థ లక్షణంతో ప్రతిపాదిస్తా ఉంది. ఆ తటస్థ లక్షణం నుంచి స్వరూప లక్షణం వైపు వెళ్ళాలి. తటస్థ లక్షణము జగత్తు, ఆ కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము దృష్ట్యా పరమాత్మను చూసి ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్వతంత్రంగా స్వరూప లక్షణంతో తెలుసుకుంటుంది చేత. ఇక్కడ శృతి ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకని ఈ శ్లోకంలో కూడా మనకు కనిపిస్తా ఉంది ఆ విషయం. శృతి ద్వారా అనేది స్పష్టంగా ఆ 3-4 పాదాల్లో తెలుస్తాం. ముందు ఇక్కడ ప్రాతర్భజామి, అది ఆ 2వ శ్లోకం యొక్క ఓవరాల్ డైరెక్షన్, ఆ విధంగా దాని దిశ ఆ విధంగా విచారం. సో ప్రాతర్భజామి, అహం భజామి, ప్రాతః కాలే స్మరామి అన్న ముందు ఇక్కడ భజామి, సేవిస్తున్నాను. స్మరామి ఓకే, భజామి పూజిస్తున్నాను, సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎవరిని? కిం భజామి? మనసో వచసామగమ్యం, ఆరంభంలోనే మనసో వచసామగమ్యం చెప్పలేమది. మనసో అగమ్యం, వచసా అపి అగమ్యం. మనసో అగమ్యం, మనసః వచస, మనస్సు ద్వారా గాని వాక్కు ద్వారా గాని అగమ్యం, పొందలేనటువంటిది. తైత్తిరీయంలోనే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, యతః దేని నుంచి అయితే అప్రాప్య పొందలేక వాచః నివర్తంతే, ఈ వాక్కులు తిరిగి వస్తున్నాయి. మనసా సహ, మనస్సుతో కలిసి అంటే మనస్సు కూడా ఈ ఆత్మస్వరూపాన్ని, ఈ బ్రహ్మస్వరూపాన్ని ప్రకటింపజేయలేకపోతూ, వాక్కులు ఎలా తెలియజేస్తాయి? వాక్కులు, వాగింద్రియము శబ్దాన్ని తెలియజేస్తా ఉంది, శబ్దాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ శబ్దానికి అర్థాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంది, దాన్నే శక్తి అంటున్నాం. ఇది కూడా ముందు మనం చూసాం. శక్తి వృత్తి, లక్షణావృత్తి అని చెప్పుకుంటూ ఘటము అని మనం చెప్పినప్పుడు ఆ భాష తెలిసిన వాటికి,
భాష తెలిసిన వాడికి, శక్తి తెలిసిన వాడికి ఘటము అన్నప్పుడు ఆ కంబుగ్రీవాదిమత్ ఆకారము, ఒక ఆకారం, కుండ, చిన్న మూతి, పెద్ద కడుపు ఉన్న విధంగా ఒక ఆకారము బుద్ధిలో కలుగుతా ఉంది. వెంటనే ఆ ఘటము అన్నప్పుడే బుద్ధిలో ఆకారం, ఆ జ్ఞానం కలుగుతా ఉంది. అది ఆ ఘట పదము యొక్క శక్తి, సామర్థ్యం, ఆ వస్తువును ప్రకాశింపచేసే సామర్థ్యం. ఆ పదం చెప్పిన వెంటనే బుద్ధిలో ఆ అర్థం స్ఫురిస్తా ఉంది. ఆ విధంగా బ్రహ్మ అంటున్నప్పుడు ఒక అర్థము స్ఫురించదు, శక్తి వృత్తి ద్వారా ఒక అర్థం స్ఫురించదు. ఎందుకంటే బ్రహ్మ అవాచ్యము. బ్రహ్మ వాక్కుల ద్వారా తెలియబడేది కాదు. మరి వాక్కుల ద్వారా బ్రహ్మ తెలియబడేది కాదు, సరే మనస్సు ద్వారా ప్రయత్నం చేద్దాం. మనస్సు కూడా ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేదు. మనసో అగమ్యం, మనస్సు కూడా అది పొందనటువంటిది. వాక్కు ద్వారా తెలియజేయలేము, తెలుసుకోలేము. వాక్కు ద్వారా తెలపలేము, తెలుసుకోలేము, తెలియజేయలేము. మనస్సు ద్వారా కూడా తెలుసుకోలేము. మనస్సు ద్వారా కూడా విచారించడానికి సరికానిది. ఆ విధంగా మనసో వచసా అగమ్యం. అందుకని అక్కడ ఎతో వాచో నివర్తంతే అని చెప్పుకుంటున్నాం. వాక్కు ద్వారా మనస్సు ద్వారా ఎందుకు తెలియదు అంటున్నప్పుడు, వాక్కు ద్వారా తెలియడానికి, ఏ వస్తువైనా వాక్కు ద్వారా తెలియడానికి అంటే ఒక శబ్దాన్ని ప్రయోగించి ఒక అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ పదార్థం ఏ అర్థాన్నైతే, ఏ విషయాన్నైతే శబ్దం ద్వారా చెప్పదలుచుకుంటున్నావో అందులో ఈ విధంగా గుణాలు కానీ, విశేషణాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ గుణాలు కానీ, ఏదో గుణం, శబ్దస్పర్శాలే కాకుండా దీర్ఘము, హ్రస్వము, ఈ విధంగా గుణాలు కానీ, క్రియ కానీ, జాతి కానీ, సంబంధం కానీ ఏదైనా ఉండాలి. ఘటం అంటున్నప్పుడు ఘటత్వ జాతి ఉంది, పటం అన్నప్పుడు పటత్వ జాతి ఉంది. జాతి అంటే క్లాస్, జనరే. అంటే ఆ విధంగా ఈ అనేక ఘటాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే ఒక అనుగత తత్వము. చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులు పరిచయం చేస్తారు, ఈ వస్తువు పేరు ఇది ఘటము, ఈ విధంగా పరిచయం అవుతుంది. సంభవం మనకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు ఒక ఘటాన్ని చూపించి ఇది ఘటం అని చెప్తారు, కానీ ప్రతిసారి ఘటం కనిపించేటప్పుడల్లా ఇది ఘటం అని చెప్తూ వెళ్ళం కదా. ఒకసారి ఘటం చూసిన వాడు తర్వాత చూసిన ఘటాలన్నిటి వాడే గుర్తిస్తున్నాడు, ఇది ఘటం అనేసి. ఎలా గుర్తిస్తున్నాడు? సో మొదటిసారి ఘటాన్ని గుర్తించినప్పుడు ఘటంలో ఉండే జాతి, ఘటత్వ జాతిని గుర్తిస్తాడు. ఆ ఘటత్వ జాతిని గుర్తించి తర్వాత ఏ ఘటాలున్నా కూడా, ఏ ఘటాన్ని చూసినా కూడా అందులో ఆ ఘటత్వ జాతి ఉండడం చేత ఇది ఘటం అని చెప్తున్నాడు. రైట్. సో అదేవిధంగా ఆమ్రవృక్షము అదొక జాతి. రైట్. సో ఆ జాతి గుర్తించిన తర్వాత వాడు ఎక్కడ ఆమ్రవృక్షాన్ని చూసినా కూడా గుర్తించగలుగుతున్నాడు, ఇది ఆమ్రవృక్షము అని. రైట్. దాన్ని జాతి అంటుంది. సో ఆ విధంగా అదేవిధంగా గుణము, క్రియ, జాతి, అదేవిధంగా సంబంధం కూడా. క్రియ ఎలా? వీడు టీచర్ అంటున్నప్పుడు టీచింగ్ చేస్తున్నాడు కాబట్టి టీచర్. రైట్. వంట వండుతున్నాడు కాబట్టి వంటకాడు. రైట్. సో ఆ విధంగా ఆయా క్రియలను బట్టి కూడా ఆ వ్యక్తిని పరిచయం చేయొచ్చు, వస్తువుని పరిచయం చేయొచ్చు, తెలుసుకోవచ్చు. అదేవిధంగా సంబంధం, ప్రసిద్ధ వస్తువు ఏదో ఉంది, ఆ ప్రసిద్ధ వస్తువుకు సంబంధించి ఇంకొకటి ఉంది, అప్పుడు కూడా మనం పరిచయం తెలుసుకోవచ్చు. ఇంకా విశేష ఇత్యాది భావాలు ఇవేవైనా ఉంటేనే వాక్కు ఆ వస్తువుని పరిచయం చేయడానికి సరిపోతుంది, సామర్థ్యం ఉంటుంది. కానీ ఇవేవీ లేనటువంటి బ్రహ్మస్వరూపం, శబ్ద స్పర్శాది గుణాలు లేవు, నిష్క్రియాత్మక స్వరూపము, క్రియలు లేవు, ఎటువంటి సంబంధము, ఎటువంటి వస్తువుతో సంబంధం లేదు, అసంగ స్వరూపము. రైట్. నిర్ధర్మకము, జాతి ఇత్యాదులు లేవు. జాతి ఎప్పుడు ఉంటుంది? అనేక వస్తువులు ఉన్నప్పుడు, అనేక వస్తువుల్లో అనుగతంగా జాతి ఉంటుంది. బ్రహ్మ ఏకమేవాద్వితీయ స్వరూపం, అందులో అనుగత జాతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విధంగా ఈ గుణ, క్రియ, జాతి సంబంధాలు ఏవీ లేనటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం వాక్కు ద్వారా కుదరదు. అదేవిధంగా మనస్సు ద్వారా కూడా కుదరదు. ఈ ధర్మాలు ఉన్నప్పుడే వాక్కు మనస్సు చేత మనం తెలుసుకుంటున్నాం. రైట్. సో ఆ విధంగా మనసో వచసామగమ్యం అని చెప్తున్నప్పుడు, మనసుకి వాక్కులకి అగమ్యం అని చెప్తున్నప్పుడు, అంటే మనసుతో గాని వాక్కుతో గాని తెలుసుకోలేని ఈ తత్వాన్ని అంటున్నప్పుడు శాస్త్రము ప్రయోజనం ఏంటి? ఇంకా శాస్త్రం అంతా శబ్దరాశి. శాస్త్రం అంటేనే శబ్దరాశి. వచసాగమ్యం అని చెప్పిన తర్వాత అది శాస్త్రమే స్వయంగా చెప్తా ఉంది, వచసాగమ్యం అని. శాస్త్ర ప్రయోజనం ఏముంది? మరి ఎలా తెలుసుకుంటాం అంటున్నప్పుడు ఇక్కడ నిషేధం చేసేది కేవలము శక్తి వృత్తి ద్వారా తెలుసుకోలేము. ఘటము అని చెప్తున్నప్పుడు ఘట శబ్దంలో ఒక శక్తి, సామర్థ్యం ఉంది, ఆ వస్తువును తెలియజేసే సామర్థ్యం. ఆ విధంగా ఏ వస్తువులోను, ఏ శబ్దంలోనూ కూడా బ్రహ్మను స్పష్టంగా శక్తి వృత్తితో తెలియజేసేటువంటి సామర్థ్యం ఏ పదంలోనూ లేదు. ఎందుకని?
ఆ పదంలో శక్తి ఉందంటే ఆ శక్తి ఆ బ్రహ్మస్వరూప పదార్థాన్ని తెలియజేస్తూ పదానికి పదార్థానికి సంబంధంగా ఉంటుంది శక్తి. పదంలోనూ ఉండాలి, పదార్థంలోనూ ఉండాలి. పదార్థంలో గుణాదులు కూడా ఉండాలి. అవేవి లేవు బ్రహ్మ నిర్ధర్మకం. అందుకని శక్తి వృత్తి ద్వారా తెలుసుకోవాలి. మరి ఎలా తెలుసుకోవచ్చు? లక్షణావృత్తి ద్వారా తెలుసుకోవచ్చు. అందుకనే సర్వత్రా ఆ బ్రహ్మ ఈ లక్షణ ద్వారా తెలియజేయబడుతూ ఉంది. తటస్థ లక్షణం ప్రధానంగా తటస్థ లక్షణం విచారానికి ఉపయోగపడేటువంటి ఆ తటస్థ లక్షణం ద్వారా మనం బ్రహ్మం తెలుసుకుంటున్నాము అని. ఆ విధంగా మనసో వచసా అగమ్యం, వాక్కుల ద్వారా తెలుసుకోలేము, రైట్, శక్తి వృత్తి ద్వారా. బట్ స్టిల్ ఆ వాక్కులకి, ఆ పదాలకి, శబ్దాలకి స్థానమే లేదని కాదు. అదేవిధంగా మనసో అగమ్యం, అంటే మనసుతో కూడా తెలుసుకోలేము కానీ మనస్సుకి స్థానమే లేదని కాదు. మనస్సు అంటే బుద్ధి వృత్తి, మనస్సు అంటే మనోవృత్తులు, అంతఃకరణ వృత్తులు అని కదా. వృత్తికి విషయం కాదు బ్రహ్మ అని చెప్తూ యతో వాచో నివర్తంతే ప్రాప్య మనసా సహా అని చెప్తూ మళ్ళీ మనసా ఏవ ఇదమాప్తవ్యం అని కూడా శృతి చెప్తా ఉంది. ఇదం బ్రహ్మస్వరూపం, ఇదం పరమాత్మ స్వరూపం, మనసా ఏవ అవగంతవ్యం, మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. అక్కడ మనస్సు ద్వారా అన్నప్పుడు శాస్త్రాచార్యోపదేశ సంస్కృత మనస్సు అని చెప్తుంది. శాస్త్రాచార్యుల ద్వారా ఉపదేశించబడ్డటువంటి ఆ ఉపదేశం ద్వారా సంస్కరించబడ్డటువంటి అంతఃకరణం ద్వారా, అంటే సంస్కృత అంతఃకరణం ద్వారా తెలుసుకోదగినటువంటిది అసంస్కృత అంతఃకరణం ద్వారా తెలియబడనటువంటిది. అసంస్కృత అంతఃకరణం అంటున్నప్పుడు సంస్కారరహితం, సంస్కార శూన్యం అంటున్నప్పుడు ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపము ఇది, ఈ విధంగా ఉంటుంది అని ఉపదేశం పొందనటువంటి, రైట్, ఈ బ్రహ్మయందు శాస్త్రమే ప్రమాణం, శాస్త్రైక గమ్యం, శాస్త్రం ద్వారానే పరమాత్మ తెలియబడుతుంది. కానీ కేవల విచారం, కేవల యుక్తి ద్వారా తర్కం ద్వారా పొందదగింది కాదు అని. ఆ విధంగా మనస్సు ద్వారా మనసా సహ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అంటున్నప్పుడు కేవల బుద్ధి ద్వారా తెలుసుకోదగింది కాదు, విచారానికి చిక్కనిది. అంటే ఈ థింకింగ్ ఫ్యాకల్టీ, మన థింకింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఆలోచన సామర్థ్యం అంతా ఏదైతే ఉందో, ఆలోచన సామర్థ్యానికి కూడా అతీతమైనటువంటిది. అంతెందుకు ఈ జగత్తు ఏదైతే పరమాత్మ యొక్క కార్యమో ఆ జగత్తు కూడా మనసాపి అచింత్యమా. ఈ జగత్తు ఎంత పెద్దది, రైట్. సో ఈ విషయం ఈ విధంగా మనం విచారించడానికి ప్రయత్నం చేస్తే ఆ జగత్తు యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. జగత్తు కార్యాన్ని తెలుసుకోలేనటువంటి మనస్సు, సమగ్రంగా కార్యాన్ని తెలుసుకోలేని మనస్సు దాని కారణాన్ని ఎలా తెలుసుకుంటుంది? అందుకని అసంస్కృత మనస్సు ఏ విధంగా అయితే మనస్సు సకల విషయాలను తెలుసుకుంటా ఉంది, అనేక విషయాలను తెలుసుకుంటా ఉంది లోకంలో, అనేక విషయాలను తెలుసుకుంటూ నేను అన్ని విషయాలను తెలుసుకోగలను అనేటువంటి ఒక అహంకారం దాంట్లో ఏర్పడ్డది. అటువంటి మనస్సు ద్వారా కేవల ఆలోచన సామర్థ్యం, వివేచన సామర్థ్యం కలిగిన మనస్సు ద్వారా తెలుసుకోలేనిది. ఎందుకంటే ఏ విధంగా అయితే మనసుతో విషయాలను తెలుసుకుంటావో ఆ విధంగా తెలుసుకోవడం ఇక్కడ కుదరదు. అహం ఇదం పశ్యామి, అహం ఇదం జానామి అని తెలుసుకుంటున్నాం. అహం ఇదం అనే ఫార్మాట్లోనే, రైట్, అహం ఇదం అనేటువంటి పద్ధతిలోనే మనం వెళ్తూ సకల విషయాలను తెలుసుకుంటున్నాం. కానీ బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అహం ఇదం అని తెలుసుకోలేము. ఇదంగా ఒక ఆబ్జెక్ట్గా, వస్తువుగా దాన్ని తెలుసుకోలేము. తెలుసుకున్న ఆ విధంగా అది పరోక్ష జ్ఞానం అవుతుంది. వస్తువుగా దేన్నైతే తెలుసుకుంటున్నావో అదంతా పరోక్ష జ్ఞానం అవుతా ఉంది. అపరోక్షంగా ప్రత్యేగాత్మ స్వరూపంగా తెలుసుకునే ఆ పద్ధతి శాస్త్రం పరిచయం చేయాల్సిందే కానీ మనస్సుకి స్వాభావికంగా తట్టనటువంటి పద్ధతి అది. అంతర్ముఖం అవ్వడం అనేది మనస్సుకి స్వాభావికంగా కలిగేది కాదు, బహిర్ముఖత స్వాభావికంగా కలుగుతాం. అజ్ఞాన కార్యం మనస్సు, ఆ అజ్ఞాన కృత సంస్కారాల ద్వారా మనస్సు ఆ విధంగా బహిర్ముఖంగా ఉంటూ విషయాలను తెలుసుకుంటా ఉంది. అంతేగాని అంతర్ముఖం అవ్వడం దాని సహజ స్వభావం కాదు. అది ఉపదేశం ద్వారా, విచారం ద్వారా కలిగింది. అందుకని మనసో వచసా అగమ్యం, రైట్. సో సంస్కృత అంతఃకరణం ద్వారా తెలుస్తా ఉంది, ఉపదేశం ద్వారా తెలుస్తా ఉంది, లక్షణావృత్తి ద్వారా తెలుస్తా ఉంది. వచసా అగమ్యం, పరంతు అంటే వాక్కుల ప్రయోగం ఉంది.
ఉపయోగం ఉంది. ఈ విధంగా లక్షణావృత్తి శక్తి వృత్తి ద్వారా తెలియదు, లక్షణావృత్తి ద్వారా తెలుస్తుంది. అసంస్కృత అంతఃకరణం ద్వారా తెలియదు, సంస్కృత అంతఃకరణం ద్వారా తెలుస్తుంది. సంస్కృత అంతఃకరణం అంటే ఉపదేశ యుక్తం అని, అది ఒక రకంగా. ఇంకొక రకంగా చెప్తున్నప్పుడు అక్కడ మనసా అగమ్యం అంటున్నప్పుడు బుద్ధివృత్తి విషయాన్ని ఎలా తెలియజేస్తుంది, ఏ విషయాన్నైనా సరే, ఘట జ్ఞానం పట జ్ఞానం ఎలా కలుగుతుంది అంటున్నప్పుడు అంతఃకరణ వృత్తి రెండు పనులు సాధిస్తా ఉంది అక్కడ. ఘట జ్ఞానం, ఘటాకార వృత్తిని తీసుకుంటే ఈ ఘటము యొక్క అజ్ఞానాన్ని తొలగించడం, ఘటము యొక్క జ్ఞానం కలగడం అని రెండు అంశాలు ఉన్నాయి. ఘటము యొక్క అజ్ఞాన నివృత్తి, ఘట అజ్ఞాన నాశనము, ఘట ప్రకాశము అని రెండు. ఘటం ఆవరించబడింది. ఘటం అంటే ఘటావచ్చిన చైతన్యమే. సంపూర్ణ జగత్తు సర్వం కల్విదం బ్రహ్మ. ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే, బాధ సమానాధికరణమే అది. కానీ జగత్తంతా బ్రహ్మ అని చెప్తున్నాం కదా. సో ఏ విధంగా అంటే ఘటం అన్నప్పుడు ఘటావచ్చిన చైతన్యం, పటం అన్నప్పుడు పటావచ్చిన చైతన్యం, అంతా చైతన్యమే. ఘటము అనే నామరూపంతో యుక్తమైనటువంటి విశిష్టమైనటువంటి చైతన్యం. ఆ ఘటం అనేటువంటి నామరూపంతో విశిష్టమైనటువంటి చైతన్యాన్ని ఘటం అంటున్నాం. చైతన్యమే ఘటం కదా, రైట్. సో ఆ విధంగా ఘటావచ్చిన చైతన్యం, పటావచ్చిన చైతన్యం అంటున్నప్పుడు అది చైతన్య స్వరూపం. అక్కడ ఆ చైతన్యాన్ని ఈ ఘటం అనేటువంటి నామరూపము ఆచ్ఛాదనం, ఆవరింపజేస్తా ఉంది, రైట్. సో ఆవృతమైనటువంటి ఆ ఘటావచ్చిన చైతన్యం ఆవృతమైంది. సో ఆవృతమైనటువంటి అజ్ఞానం చేత ఆవృతమైంది. ఆ అజ్ఞానాన్ని తొలగించడం, అజ్ఞానాన్ని ఆచ్ఛాదనను తొలగించడం, అజ్ఞాన నివృత్తి ఎలా జరుగుతా ఉంది, అది కూడా అంతఃకరణ వృత్తి ద్వారానే, ఘటాకార వృత్తి ద్వారా. అజ్ఞానం నివృత్తమైన తర్వాత అజ్ఞానం లేదు, కానీ జ్ఞానం కావాలి కదా. సో జ్ఞానం కావాలంటున్నప్పుడు ఘట ప్రకాశం, అది కూడా అంతఃకరణ వృత్తి ద్వారా. ఈ రెండు పనులు అంతఃకరణ వృత్తి ద్వారా జరుగుతుంది. ఇందులో మొదటి పని చేస్తున్న దాన్ని వృత్తి వ్యాప్తి అని చెప్తున్నాం. వృత్తి వ్యాప్తి ద్వారా అజ్ఞాన నివృత్తి. రెండవది ఫల వ్యాప్తి అని చెప్తున్నాం. ఫల వ్యాప్తి ద్వారా వస్తు ప్రకాశం. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని. వృత్తి వ్యాప్తి అంటున్నప్పుడు ఆ అంతఃకరణ వృత్తి ఆ ఘటపటాది ఆకారాన్ని పొందుతూ, ఘటాకారం పటాకారాన్ని పొందుతూ, ఘటపటాకారాలను పొందుతూ ఆ విధంగా అజ్ఞాన నివృత్తిని కలిగిస్తా ఉంది. అదేవిధంగా ఆ అంతఃకరణ వృత్తి ఘటాకారాన్ని పొంది ఘటగత అజ్ఞానాన్ని లేదా ఘటావచ్ఛిన్న చైతన్యంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించిన తర్వాత ఆ అంతఃకరణ వృత్తిలో చిదాభాస చైతన్య ప్రతిబింబం ఉంది. ఆ చైతన్య ప్రతిబింబము చైతన్యం వలె ఉండడమే చైతన్య ప్రతిబింబము. చైతన్యవత్ భాతి అని కదా చైతన్య ప్రతిబింబం అంటే. ఆ చైతన్య ప్రతిబింబము ఘటాన్ని ప్రకాశింపజేస్తాం, రైట్. సో ఘటావచ్ఛిన్న చైతన్యంలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తా ఉంది. ఆ వృత్తి యొక్క వ్యాప్తి, అంతఃకరణ వృత్తి ఘటాకారాన్ని పొందుతున్నప్పుడు ఘటగత అజ్ఞానం తొలగింది. అందులో ఉండే ప్రతిఫలం, అందులో ఉండే ఫలం అంటే చిదాభాస, ఆ చైతన్య ప్రతిబింబం ఆ ఘటాన్ని ప్రకాశింపజేస్తాం. ఈ రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలు సకల జ్ఞానాల్లో ఉంటున్నాయి, వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఈ బ్రహ్మజ్ఞానానికి వచ్చేసరికి అఖండాకార వృత్తి బ్రహ్మ విషయక అజ్ఞానాన్ని తొలగిస్తా ఉంది. బ్రహ్మ విషయక అజ్ఞానం సంసార కారణం, సంసార హేతువు, రైట్. ఆ మూలా విద్య అంటున్నాం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తా ఉంది అఖండాకార వృత్తి, అది వృత్తి వ్యాప్తి. ఆ అంశాన్ని అంగీకరిస్తున్నాము. కానీ రెండవ అంశం ఫల వ్యాప్తి ఏదైతే ఉందో దాన్ని అంగీకరించడం లేదు. ఫల వ్యాప్తి ఆవశ్యకత లేదు. ఘటము జడ వస్తువు కాబట్టి దాన్ని ప్రకాశింపజేయడానికి చిదాభాస యొక్క సహకారం ఉంది. కానీ బ్రహ్మ స్వయం ప్రకాశ స్వరూపమైనప్పుడు మళ్ళీ దాన్ని ప్రకాశింపజేసే తప్ప ఇంకోటి అవసరం లేదు. అందుకని ఫలవ్యాప్తి యొక్క సంబంధం లేకుండానే బ్రహ్మ ప్రకాశితమవుతా ఉంది. కాబట్టి మనసా అగమ్యం అని, మనస్సు ద్వారా ప్రకాశింపబడదు. మనసా ఏవైదమాప్తవ్యం అని కూడా వాక్యాలు ఉన్నాయి. అక్కడ మనసా ఏవైదమాప్తవ్యం అంటే వృత్తి వ్యాప్తి అని చెప్పుకోవచ్చు. సో వృత్తి వ్యాప్తి ద్వారా బ్రహ్మ అంతఃకరణ వృత్తికి విషయం అవుతుంది, ఫల వ్యాప్తికి మాత్రం విషయం అవ్వదు అని. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి రెండు రకాలు, రైట్. ఆ విధంగా మనసో వచసామగమ్యం ప్రాతర్భజామి ఎవరిని స్మరిస్తున్నాను, ఎవరిని భజిస్తున్నాను, ఎవరిని సేవిస్తున్నాను,
ఏ తత్వం అయితే మనోవాక్కులకు అందనటువంటిదో, మనోవాక్కులకు అందనటువంటి ఆ తత్వాన్ని ఎలా భజిస్తున్నావు? అది రెండవ పాదం చెప్తున్నాడు. ఎలా భజిస్తున్నావు? మళ్ళీ లక్షణావృత్తి ద్వారా చెప్పాల్సి ఉంటుంది, లేదా ఈ విధంగా వృత్తి వ్యాప్తి ద్వారా అని చెప్పాల్సి ఉంటుంది, లేదా శాస్త్రాచార్య ఉపదేశం ద్వారా అని చెప్పాల్సి ఉంటుంది. ఏంటా ఉపదేశం? ఏంటా లక్షణావృత్తి? లక్షణ తర్వాత రెండో పాదం చెప్తున్నారు. వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ, యదనుగ్రహేణ ఎస్య అనుగ్రహేణ, ఎస్య పరమాత్మన అనుగ్రహేణ, పరమాత్మ అనుగ్రహం చేత నిఖిలా వాచ, సమస్త వాక్కులు విభాంతి, ప్రకాశింపబడుతున్నాయి. రైట్, ఇక్కడ మనకు కేనశ్రుతి గుర్తొస్తుంది. రైట్, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని అక్కడ ఈ మనస్సు, ప్రాణాలు, వాక్కు, చక్షురాది ఇంద్రియాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి? ఇవన్నీ జడస్వరూపాలు కదా. ఈ జడస్వరూపాలు ఆయా విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి. ఎలా? వాటికి ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? లోకంలో ఘటము ఏ వస్తువుని ప్రకాశింపజేయలేదు, తెలుస్తూనే ఉంది. పటము ఏ వస్తువుని ప్రకాశింపజేయలేదు, తెలుస్తూనే ఉంది. ఎందుకని? అవి జడాలు కాబట్టి, జడస్వరూపాలు. అదేవిధంగా మనస్సు కూడా జడస్వరూపం అనేది సిద్ధం. అన్నకార్యం మనస్సు. శరీరం ఏ విధంగా అయితే అన్నకార్యము, అన్నం తింటున్నప్పుడు శరీరం వృద్ధి కలుగుతా ఉంది, అన్నం తగ్గిస్తున్నప్పుడు శరీరం క్షయకు గురి అవుతా ఉంది, క్షీణిస్తా ఉంది. రైట్, అదేవిధంగా బుద్ధి కూడా వృద్ధి పొందుతా ఉంది అన్నం ద్వారానే. అన్నం లేనప్పుడు అది కూడా ఉత్సాహరహితమై పడి ఉంది కాబట్టి అది అన్న వికారం అని తెలుస్తా ఉంది. అన్నం జడం కాబట్టి అన్న వికారం, అన్నకార్యం, శరీర మనస్సులు ఇవి కూడా జడాలే, ఇంద్రియాలు కూడా జడం. అటువంటి జడమైనటువంటి ఈ ఇంద్రియాలు, మనస్సు, పంచభూత కార్యాలు, నచభూత సంఘానం చెప్పుకున్నాం. ఇవన్నీ కార్యకరణ సంఘాతంలో భాగాలు. అటువంటి ఈ కార్యకరణ సంఘాతంలో ఈ భాగాలు, ఈ సూక్ష్మ శరీరము ఎలా విషయాలను ప్రకాశింపజేస్తా ఉంది? ఆ సామర్థ్యం, విషయాలను ప్రకాశింపజేసే సామర్థ్యము ఈ ఇంద్రియాలకు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న. రైట్, దానికి సమాధానంగా వాచోహ వాచం, మనసో మనోయత్ అని చెప్పుకుంటాం అక్కడ. వాచోహ వాచం, ఈ వాగింద్రియంలో సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యమే పరమాత్మ చైతన్యం. ఎవరి సన్నిధిలో ఈ వాగింద్రియము శబ్దాన్ని తెలియజేస్తూ ఉందో అని, ఎవరి సన్నిధిలో, ఎవరి సామర్థ్యంలో, ఇక్కడ యదనుగ్రహేణ, అదే వాక్యం ఇక్కడ, యదనుగ్రహేణ, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నిఖిలా వాచో విభాంతి, సమస్త వాక్కులు, సమస్త ఈ వాంగ్మయ ప్రపంచమంతా కూడా ప్రకాశించబడుతూ ఉంది. అదేవిధంగా మనస్సు కూడా సకల బుద్ధి ప్రత్యయ సాక్ష్యం ఉంది చెప్పుకున్నాం. సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, బుద్ధి ప్రత్యయాలు సర్వ సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి అక్కడ సాక్షి చైతన్యాన్ని చెప్పుకుంటాము. అదే బ్రహ్మ చైతన్యం. సో మనస్సును సైతం, వాక్కులను సైతం, ఆ వాక్కుల ద్వారా తెలియబడేటువంటి విషయాలను సైతం ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ పరమాత్మ యొక్క సన్నిధిలో తమేవ భాంతం అనుభాతి సర్వం, తమేవ భాంతం, ఆ పరమాత్మ స్వరూపము, ఆ చైతన్య స్వరూపము ప్రకాశిస్తూ ఉండగా సర్వం ఇదం విభాంతి, ఇదం సర్వం, ఈ జగత్తంతా కూడా వివిధం భాతి, విభిన్న రూపాలుగా ప్రకాశిస్తూ ఉంది ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో, పరమాత్మ యొక్క ప్రకాశంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉండగా ఈ లోకం ఈ విధంగా ప్రకాశిస్తూ ఉంది. రైట్, సో ఆ విధంగా యదనుగ్రహేణ, ఏ పరమాత్మ స్వరూపం యొక్క అనుగ్రహం చేత, ప్రయత్నం చేత కాదు. మనం టార్చ్ లైట్ వేసి చీకటిలో ఉన్న వస్తువులని ప్రకాశింపజేసినట్టుగా కాదు, అక్కడ ప్రయత్నం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేత కాదు, ఆయన సన్నిధి మాత్రం చేత. ఎందుకంటే అది పరమాత్మ యొక్క స్వభావము, సచ్చిత్ ఆనంద స్వరూపము, చిత్ చైతన్య స్వరూపము, జ్ఞానస్వరూపము. జ్ఞానం అంటున్నప్పుడు, చైతన్యం అంటున్నప్పుడు ప్రకాశకము అని తెలియజేసేది ఎరుక. సకల విషయాలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో ఆ తెలివి. రైట్, ఈ ఘట జ్ఞానం, పట జ్ఞానం, వీరన్నిటిలో, ఈ విశేష జ్ఞానాలు అన్నిటిలో ఉండేటువంటి ఒక అనుగత ప్రకాశక స్వరూపము, జ్ఞానస్వరూపము. ఆ జ్ఞానస్వరూపాన్ని మనం ఇక్కడ పరమాత్మ స్వరూపంగా చెప్పుకుంటున్నాం. అదే చైతన్యం. ఆ చైతన్యం యొక్క ఏ చైతన్యం యొక్క అనుగ్రహం చేత ఈ సకల వాక్కులు లోకంలో తెలుస్తూ ఉన్నాయో, ఏ వాక్కులైతే ఆ పరమాత్మ ప్రకాశింపజేయలేవు, ఏ పరమాత్మ సన్నిధిలో అయితే సకల మనోవృత్తులు తెలుస్తున్నాయో, సుఖం మనకు కలుగుతా ఉంది, అహం సుఖి తెలుస్తుందా లేదా? సుఖం ఉత్పన్నమైంది నాకు తెలియలేదు అని ఎవరు చెప్పరు. రైట్, సుఖం కలిగిన ఆ క్షణంలోనే తెలుస్తా ఉంది. ఎలా తెలుస్తా ఉంది? ఈ సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం చేత.
ఆ విధంగా సకల బుద్ధి వృత్తులు, ఏ బుద్ధి వృత్తి ఉత్పన్నమైనా కూడా మనకు తెలియకుండా లేనే లేదు. ఆ బుద్ధి వృత్తి తెలిసినా ఒక విస్మృతి ఏర్పడచ్చు, అది తర్వాత. బుద్ధి వృత్తి కలుగుతుంది, తెలుస్తూనే ఉంది, తర్వాత రెండవ బుద్ధి వృత్తి వచ్చి ఈ మొదటి బుద్ధి వృత్తిని తోసేసి దాని స్థానంలోకి వచ్చినప్పుడు మొదటి బుద్ధి వృత్తి విస్మృతి గురి అయినట్లుగా, తెలియనట్లుగా అనిపించవచ్చు, రైట్. కానీ ఉత్పన్నమైన క్షణంలో తెలిసింది. స్వప్నం కూడా మనకి, స్వప్నం జరుగుతున్నంతసేపు స్వప్నమంతా తెలుస్తూనే ఉంది. స్వప్నమై జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు కొంత అంశం స్వప్నంలో, కొంత అంశం, అది కూడా ఆ మొదటి కాలంలో, జాగ్రత్త అవస్థ వచ్చిన మొదటి కాలంలో కొంత స్వప్నం గుర్తుంటా ఉంది, మిగతాది గుర్తుండదు. తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా లేదు. అంత మాత్రం చేత స్వప్నము నాకు తెలియనే లేదు అని ఎలా చెప్తారు? స్వప్నము ఆ వృత్తులు కలిగిన దశలో అక్కడ తెలుస్తూ ఉంది, రైట్. ఆ విధంగా ప్రతి వృత్తి ఏదైతే ప్రకాశిస్తా ఉందో, ఏదైతే ప్రకటన అవుతా ఉందో, బుద్ధి అంతఃకరణ వృత్తి కావచ్చు, అవిద్యా వృత్తి కావచ్చు, ఏ వృత్తి అయినా సరే ఏదైతే ప్రకటన అవుతా ఉందో అవి అన్ని కూడా ఆ విధంగా ఆ చైతన్యం చేత ప్రకాశించబడుతూనే ఉన్నాయి, రైట్. వాచో నిఖిలా వాచో విభాంతి, అదేవిధంగా నిఖిలాహ బుద్ధివృత్తయ అవి, సకల బుద్ధి వృత్తులు కూడా ఎవరి అనుగ్రహం చేత ప్రకాశిస్తున్నాయో కానీ ఎవరైతే ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయలేరు, రైట్, ప్రకాశింపజేయలేరు. మనం టార్చ్ లైట్ వేసి ఎన్ని వస్తువులైనా తెలుసుకోవచ్చేమో ఎదురుగా ఉన్నటువంటి, కానీ ఆ టార్చ్ లైట్ ఏ బ్యాటరీ ద్వారా చేస్తుంది దాన్ని తెలుసుకోలేం కదా, ఆధారాన్ని తెలుసుకోలేము, రైట్. సో అది ఆ విధంగా దాని యొక్క ఆ వాగాది ఇంద్రియాలు, వాగింద్రియం, మనస్సు యొక్క సారభూతమైనటువంటి ఎసెన్స్ కదా, సారభూతమైనటువంటిది ఆత్మస్వరూపం, ఆ చైతన్య స్వరూపం. ఆ చైతన్యాన్ని ప్రకాశింపజేయలేదు, రైట్. సో కానీ ఆ చైతన్యం ఈ విధంగా తెలుస్తాం, ఇది లక్షణ, రైట్. యద్ అనుగ్రహేణ నిఖిలా వాచో విభాంతి తం అహం భజామి అని ఆ విధంగా లక్షణ ద్వారా తెలుసుకుంటాం. ఇది వాక్యమే కదా. యదనుగ్రహేణ వాచో నిఖిలా వాచో విభాంతి అనేది వాక్యము, ఈ వాక్యము ద్వారానే తెలుసుకుంటున్నాం. కానీ ఏ పదంకైనా, ఏ దాంట్లో ఉండే ఏ ప్రత్యేక శబ్దానికైనా బ్రహ్మ విషయం అవుతా ఉందా? లేదు. ఈ పదాలన్నీ కలిపి ఒక తత్వాన్ని మనకు పరోక్షంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, పరోక్షంగానే. యదనుగ్రహేణ నిఖిలా వాచో విభాంతి తం. ఇక ఓకే, ఈ విధంగా ఇండైరెక్ట్ గా చెప్పడం, ఆవు ఏది అంటున్నప్పుడు ఆ కొమ్ములు పట్టుకొని ఇది ఆవు అని చూపించకుండా ఏదో ఇంకో రకం లక్షణంగా చూపించినట్లుగానే ఉంది. సరే, ఇంకా ఎలా తెలుసుకోవచ్చు ఆత్మస్వరూపాన్ని అంటున్నప్పుడు ముఖ్య ప్రమాణం ఏంటి? శబ్ద ప్రమాణమే. శబ్ద ప్రమాణం ఏ విధంగా పరిచయం చేస్తాం ఆత్మస్వరూపాన్ని? భావముఖంగాను నిషేధముఖంగాను, రెండు రకాలుగా. భావముఖంగాను పరిచయం చేస్తుంది, నిషేధముఖంగా. భావముఖంగా చెప్తున్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని స్వరూప లక్షణం చెప్పుకుంటాం. యద్యపి స్వరూప లక్షణము భావముఖంగా అని చెప్పుకున్నా కూడా అక్కడ కూడా మనకు సత్యం అనే పదం అనృత వ్యావృత్తి. ఈ జగత్ ఏదైతే అనృతం ఏదైతే ఉందో వ్యావృత్తి అని చెప్పుకుంటాం, రైట్. అనృత వ్యావృత్తి. అదేవిధంగా జ్ఞానం అంటున్నప్పుడు ఈ జగత్ అంతా కూడా జడం. సో జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వ్యావృత్తి. ఆ జ్ఞానం అంటున్నప్పుడు ఘట జ్ఞానం పట జ్ఞానం అనే భావన, అది కూడా ఘట జ్ఞానం పట జ్ఞానం కూడా అది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానం కాదు అని చెప్పడానికి సత్యం అంటే త్రికాలబాధ్యం. జ్ఞానము, ఈ ఘట జ్ఞాన పట జ్ఞానాలు ఉత్పత్తి నాశాలు కలిగినవి కాబట్టి ఈ జ్ఞానం కాదు. వీటిలో అనుగతంగా ఉన్నటువంటి, మార్పు లేనటువంటి, సదాతనమైనటువంటి జ్ఞానం అని కదా. అదేవిధంగా అనంతం అంటున్నప్పుడు అక్కడ నా అంతం అని స్పష్టంగా వాక్యంలో, ఆ పదంలోనే ఆ నయ, అవ్యయం, నయ అనే అవ్యయం అక్కడ కనిపిస్తానే ఉంది. నా అంతం, అనంతం, అంతము లేనటువంటిది, అంతము లేనటువంటిది, అవిద్యమానం అంతం యస్మిన్ అని ఆ విధంగా. సో అంతము లేనటువంటి స్వభావము, రైట్. సో ఆ విధంగా అక్కడ కూడా స్వరూప లక్షణం అని చెప్పినా కూడా కొంత అతద్వ్యావృత్తి ఉంది. అతద్వ్యావృత్తి అన్నప్పుడు తద్ధర్మాలు, తత్పదం ఏదైతే, పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం యొక్క ధర్మాలని తద్ధర్మాలని, ఆ తద్ధర్మాలు కానివి అంటే తద్ధర్మాలు కానివి అంటే ఆ తత్వం యొక్క ధర్మాలు కానివి అంటే ఏమవుతాయి? అతద్ధర్మాలు. నా తద్ధర్మ అతద్ధర్మ.
ఆ అతద్ధర్మాల యొక్క వ్యావృత్తి, వాటిని వేరు చేయడం. తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ కంటే ఇతరమైనటువంటి అతత్, తత్ బ్రహ్మ, బ్రహ్మ కంటే ఇతరమైనటువంటిది అతత్ జగత్ సంసారం అనాత్మ. ఆ అనాత్మ యొక్క ధర్మాలు అతత్ ధర్మాలు, ఆ అనాత్మ జగత్ యొక్క ధర్మాల యొక్క వ్యావృత్తి, వాటి తొలగించడం ఎక్కడా బ్రహ్మయుడు. సో ఆ విధంగా బ్రహ్మని చెప్పడం అతద్ధర్మ వ్యావృత్తి రూపేణ. రైట్. సో జగత్తు యొక్క ధర్మాలు అసత్యము, అనృతము, జడము, పరిచ్ఛిన్నత, ఇవన్నీ జగత్తు యొక్క ధర్మాలు. ఆ జగత్తు యొక్క ధర్మాలను వ్యావృత్తి చేస్తూ మనం పరమాత్మని పరిచయం చేసుకోవడం. అశబ్దం, స్పర్శం, అరూపం, అవ్యయం, తథా రసం నిత్యం అగంధవచ్చయత్ అని చెప్తున్నప్పుడు అశబ్దం, అస్పర్శం, అరూపం అని చెప్తున్నప్పుడు ఈ శబ్ద, స్పర్శ, రూప ఇవన్నీ కూడా జగద్ధర్మాలు. ఈ జగద్ధర్మాల యొక్క వ్యావృత్తి, అతద్వ్యావృత్తి. అతద్వ్యావృత్తి ద్వారా అంటే ఎక్కడెక్కడైతే నీకు శబ్దం కనిపిస్తా ఉందో, ఎక్కడెక్కడైతే రూపం కనిపిస్తా ఉందో, ఎక్కడెక్కడైతే ఈ స్పర్శ తెలుస్తా ఉందో, ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపం కాదు, వీటికంటే భిన్నమైనటువంటిది, కానీ వీటిని తెలియజేస్తున్నటువంటి అని ముందే చెప్పుకున్నాం మనం. యదనుగ్రహేణ నిఖిలా వాచో విభాంతి. నిఖిలా వాచ, నిఖిలా వాక్, సకల వాక్కులు, ఏదైతే వాక్కు తెలియజేస్తుందో దానిని బుద్ధి ఆలోచించగలుగుతుంది. దేన్నైతే బుద్ధి ఆలోచించగలుగుతుందో దాన్ని వాక్కు ద్వారా తెలియజేయగలము. అది వాక్కు మనస్సులకు సంబంధం. రైట్. మనం ఏదైతే బుద్ధిలో సామాన్యంగా శబ్ద ప్రయోగం ఎలా చేస్తాం, బుద్ధిలో ఒక భావన ఏర్పడాలి. రైట్. బుద్ధిలో ఒక జ్ఞానం, ఒక భావన ఏర్పడాలి. ఆ భావాన్ని, ఆ జ్ఞానాన్ని శబ్ద రూపంగా అభివ్యక్తం చేస్తాం. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు మొదటి వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో వాడి బుద్ధిలో ఒక భావన, ఒక జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానాన్ని ఎదుటి వాడితో పంచుకోవాలనుకుంటున్నాడు. అంటే ఎదుటి వ్యక్తిలో కూడా అదే జ్ఞానం కలగాలి అనేటువంటి భావన. రైట్. అది ఎలా సాధ్యమవుతుంది? వీడి బుద్ధిలో ఉండే జ్ఞానము ఎదుటి వ్యక్తిలో కలగాలి. ఎలా కలుగుతుంది? శబ్దం ద్వారానే, వాక్ వ్యవహారం ద్వారానే. అందుకని మొదటి వ్యక్తిలో కలిగిన జ్ఞానాన్ని వాక్ రూపంగా వాడు అభివ్యక్తం చేస్తాడు. అభివ్యక్తం చేస్తున్నప్పుడు రెండో వ్యక్తి దాన్ని విని ఆ వాక్యాన్ని వింటున్నాడు. ఆ వాక్యం ద్వారా మళ్ళీ వాడికి జ్ఞానం కలుగుతుంది. మొదటి వ్యక్తిలో ఉండే జ్ఞానమే రెండో వ్యక్తిలో ఆ విధంగా కలిగింది. ఈ జ్ఞానము వృత్యాత్మన కలుగుతుంది. అంతఃకరణ వృత్తి రూపేణ, అంతఃకరణ వృత్తి రూపంగా కలుగుతుంది. ఘటం అంటే ఘటాకార వృత్తి, పటం అంటే పటాకార వృత్తి. అదే విధంగా ఈ వాక్యం ద్వారా కూడా ఆ వాక్యార్థ విషయక వృత్తి కలుగుతా ఉంది. సో ఇక్కడ ఏమైంది అర్థం? ఏదైతే మనస్సులో ఒక భావన వృత్యాత్మన ఏర్పడిందో దాన్ని శబ్దాత్మన వాక్ రూపేణ అభివ్యక్తం చేస్తున్నాము. ఏదైతే వాక్ రూపంలో అభివ్యక్తం చేయబడిందో దాన్ని విని మళ్ళీ అంతఃకరణంలో ఆ వృత్తి ఏర్పడతా ఉంది. సో వాక్ ఏదైతే తెలియజేస్తుందో దాన్ని బుద్ధి ఆలోచించగలుగుతుంది, ఆలోచిస్తుంది. ఏ విషయాన్నైతే బుద్ధి ఆలోచిస్తుందో ఆ విషయాన్ని వాక్ మళ్ళీ ప్రకటింపజేస్తుంది. రైట్. సో ఆ విధంగా ఈ రెండింటికి సంబంధం. అందుకని యదనుగ్రహేణ నిఖిలావాచో విభాంతి అన్నప్పుడు బుద్ధి వృత్తులను కూడా తీసుకుంటాం. మనస్సు, వాక్కు రెండింటి పైన కూడా మనసో వచసామగమ్యం ఉంది కాబట్టి అటువంటి స్వరూపాన్ని, అటువంటి ఈ సకల వాక్కును తెలియజేసేటువంటి, మనస్సుకు వాక్కుకు అందనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటున్నాము అంటే ఈ విధంగా ఒకటి లక్షణం చెప్పుకొని తర్వాత నిగమా అవోచుకు, నిగమా శాస్త్రాలు ఏవైతే వర్ణిస్తున్నాయో ఏమని వర్ణిస్తున్నాయి? ఎం పరమాత్మానం, ఆ పరమాత్మ స్వరూపాన్ని నేతి వచనై నిగమా నా ఇతి అని. మూర్తామూర్త బ్రాహ్మణం బృహదారణ్యకంలో ఈ జగత్తునంతటిని కూడా మూర్తము, అమూర్తము అని విభజించి, మూర్తము అంటే రూపవత్ మూర్తం అని, రూపము కలిగినటువంటి అన్నిటిని మూర్తము అంటున్నాం. పృథివీ, జల, తేజస్సు, ఈ మూడు భూతాలు, పంచమహాభూతాల్లో ఈ మూడు పృథివీ, జల, తేజస్సులు. వీటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటికి రూపం ఉంది. కదా, రూపం ఉంది కాబట్టి వీటన్నిటిని మూర్తము. పృథివీలో రూపం ఉంది, జలంలో రూపం ఉంది, తేజస్సులో కూడా రూపం ఉంది. తేజస్సు రూపాన్ని భాస్వర శుక్లం అని చెప్తున్నారు. భాస్వర శుక్లం అని నైయాయికులు వాళ్ళు ఆ విధంగా దాన్ని విభాగం చేశారు. భాస్వర శుక్లం అంటే శుక్లవర్ణమే, కానీ ఎటువంటి శుక్లవర్ణము? ప్రకాశపూర్వక శుక్లవర్ణం. భాస్వరం ప్రకాశించేటువంటి శుక్లవర్ణం. అంటే మనము ఆదిత్యుని చూస్తున్నప్పుడు మధ్యాహ్నము కొంత ఆదిత్యుని విధంగా గమనించిన ఏ విధంగా ఉంటున్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు, దేదీప్యమానంగా ప్రకాశిస్తాం, సాక్షాత్గా చూడలేము, ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ విధంగా ప్రకాశకము కలిగి
శుక్లవర్ణం తెల్లగా ఉండాలని చెప్పాను కదా, అటువంటి తెలుపుని భాస్వర శుక్లం, అది తేజస్సు యొక్క రూపం అని. అదేవిధంగా అభాస్వర శుక్లం నీళ్ల యొక్క రూపం అని. జలాలు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా తెలిపే కానీ భాస్వరం కాదు, ప్రకాశకాలు కావు అని ఆ విధంగా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఇక మిగిలిన వర్ణాలన్నీ కూడా పృథివీలో ఉంటాయి, రైట్. ఇవి రూపవత్ ద్రవ్యాలు, పృథివీ తేజస్సు, వీటిని మూర్తమని. ఇక మిగిలిన రెండు ఆకాశము వాయువు రూపహీన ద్రవ్యాలు, వాటిని అమూర్తమని. జగత్తంతా కూడా ఈ మూర్త అమూర్తంగా విభజించిన తర్వాత నేతి నేతి బ్రహ్మస్వరూపం అని చెప్తున్నప్పుడు ఇవేవి కావు. నేతి నేతి మూర్తాన్ని అమూర్తాన్ని, సూక్ష్మాన్ని స్థూలాన్ని. కేనలో కూడా అన్యదేవత అన్యదేవత విదితాత్ అతో అవిదితాదధి తత్ బ్రహ్మ విదితాత్ అవిదితాత్ అపి అన్యదేవ. అన్యదేవత విదితాత్ అవిదితాత్ అధి, అధి అంటే అన్యదని. సో విదితావిదితాల కంటే వేరైనటువంటి విదితము అన్నప్పుడు స్థూలము సూక్ష్మము రెండు కూడా. స్థూలము సాక్షాత్ ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది, జ్ఞానేంద్రియాల ద్వారా. సూక్ష్మము మనస్సు ద్వారా తెలుస్తుంది, రైట్. లేదా జాగ్రత్త అవస్థని స్థూలంగాను స్వప్నావస్థని సూక్ష్మంగా చెప్పుకోవచ్చు. జాగ్రత్త అవస్థలో కొన్ని సూక్ష్మ విషయాలు ఉంటాయి, జనరల్గా విధంగా స్థూల సూక్ష్మాలు. ఈ స్థూల సూక్ష్మాలను రెండింటినీ విదితంలో తీసుకొని, అంటే కార్యాన్ని, సకల కార్యాలను, నామరూపాలు కలిగినటువంటి కార్యాలైనటువంటి స్థూల సూక్ష్మాలను విదితంగా తీసుకొని, దీనికి కారణంగా ఏదైతే ఉందో అది అవిదితం అని. అవ్యాకృతం అవిదితం, అవ్యాకృతం రైట్. అవ్యాకృతం అంటే మాయాతత్వం, అజ్ఞానం, అది అవ్యాకృతం, అది అవిదితం. ఈ విదితాల కంటే వేరైనటువంటి, విదితము కాదు అవిదితము కాదు. విదితము దేని ద్వారానే ప్రకాశింపబడుతూ ఉంది, అవిదితము దేని ద్వారానే తెలియజేయబడుతూ ఉంది, కానీ ఇది దేని ద్వారా కూడా తెలియజేయబడదు, రైట్. ఇది స్వతసిద్ధం, స్వయం ప్రకాశ స్వరూపం అని. ఆ స్వయం ప్రకాశ స్వరూపాన్ని ఈ విధంగా మాత్రమే ఉపదేశిస్తున్నాయి శృతులు. చాలా వ్యాఖ్యానించిన తర్వాత నేతి నేతి అనేసి ఎం ఎం పరమాత్మానం నేతి నేతి వచనై నైతి అని నిషేధాత్మక వచనై నిగమా అవోచు వేదాలని చెప్తున్నాయో. తం రైట్, తం దేవదేవం అజం అచ్యుతం ఆహురగ్ర్యం. అదేవిధంగా యం నేతి నేతి వచనైర్ నిగమా అవోచు అని చెప్పి అజం అచ్యుతముడు కలుపుకోవచ్చు. నేతి నేతి ఇది వచనై అజం అచ్యుతం ఇది అగ్ర్యం ఇత్యపి ఆహు. అజం, అజం అంటే జన్మరహితం. జన్మ మృత్యు, జన్మ అంటున్నప్పుడు ఈ భావ వికారాలు షడ్భావ వికారాలుగా చెప్పుకుంటాం. 6 భావ వికారాలు. ప్రతి వస్తువు ఏదైతే మనకు లోకంలో కనిపిస్తుందో ఈ వస్తువులన్నింటికి 6 వికారాలు, మార్పులు, 6 రకాల మార్పు. అస్తి, భాతి, అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని 6 వికారాలు. అస్తి ముందు జాయతే చెప్పుకుంటే జాయతే జన్మ. సరే, ఈ చివరి పాదం రేపు చూద్దాం. తం దేవదేవమజమచ్యుత మాహురగ్ర్యం. ఇక్కడ పెట్టేద్దాం, రైట్.